హాయ్ గైస్ ఎట్లున్నారు? మస్తున్నారులే. మంచిగానే ఉంటారు బిడ్డ. ఈరోజు ఏమనుకుంటున్నారు? సెల్లగుత్తులు అవే గులాబీ పువ్వులు. వాటిని ఎలా చేయాలి? ఎట్లా చేయాలి? చూసేద్దామా? మనకు పండగ వచ్చేసింది కదా! పండగకి వెంటనే ఏమో అనుకుంటాం పిండి వంటలు వండుకుంటాం కదా! అందులో ఇదొక రకం. సరే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీ దగ్గర ఏదైతే కొలతను తీసుకుంటారో అదొకటి ఎంచుకోండి. నేను ఒక తవ్వ వరిపిండి వేసుకున్నాను. అలాగే ఒక తవ్వ మైదాపిండి. అలాగే అదే తవ్వలో సగం వరకు పంచదార, అలాగే ఒక సగం వరకు బెల్లం తురుము. బెల్లం తురుము కూడా వేసుకొని మనం స్వీట్ అంటే ఆల్మోస్ట్ కొంచెం చిటికెడైనా సరే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటేనే దానికి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో వేసుకుని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బెల్లం అంతా బాగా సాఫ్ట్గా కరిగిపోయేలాగా వీటిని కలుపుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుందండి. ఎంత క్రిస్పీగా అంటే మన షాప్స్లో కూడా అలా దొరకవు. అంత బాగుంటుంది మనం ఇలా ఈ పక్క కొలతలతో వేసుకుంటే. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారా ఇలా అసలు ఎక్కడ బెల్లం కనిపించకూడదు, మనకి పంచదార కూడా కనిపించకుండా అంత బాగా కరిగిపోయేలా కలుపుకోండి. ఇలా చూసారా నేను జారుడు విధంగా వాటిని కలుపుకోవాలి. తర్వాత మీరు కట్టెల పొయ్యి మీదైనా సరే ఏ పొయ్యి మీదైనా సరే కళాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకుని ఈ గులాబీలు వేసుకోవడానికి ఇనుమియి ఉంటాయి కదా, అవి ఫస్ట్ వేడి వేడి ఆయిల్లో ఒక 2 మినిట్స్ వాటిని ప్లెయిన్గా అందులో పెట్టి ఉంచేయాలి. అందులో పెట్టి ఉంచేసిన తర్వాత పిండి మనం కలుపుకు పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో ఇలా మొత్తం ముంచకుండా సగానికి ముంచుకుంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అవి అలా ఆయిల్లో పెట్టేసిన ఒక నిమిషానికి మళ్ళీ ఆయిల్లో పెట్టాలి, మళ్ళీ పిండిలో పెట్టాలి, అలా అలా వేసుకుంటూనే ఉండాలి. అలా వేసుకుంటే చాలండి మనకి క్రిస్పీ క్రిస్పీ గులాబీ పువ్వులు కానీ చల్లగుత్తులని ఏదైనా సరే మనం ఎలా పీల్చుకుంటే అట్లా చాలా టేస్టీగా అయితే వచ్చేస్తాయి. మీరు కూడా ట్రై చేసేయండి.